అడవి అంచున రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో సీత, ఆమె 6 ఏళ్ల కొడుకు రాము నివసించేవారు. వాళ్ళది చాలా పేద కుటుంబం కాని వాళ్ళ ఇంట్లో ప్రేమకు, సంతోషానికి ఏ లోటూ లేదు. రాముకు వాళ్ళ అమ్మంటే ప్రాణం. ఒకరోజు ఆ ఊరికి ఒక కష్టం వచ్చింది. ఒక పెద్ద అడవి పంది ఊరి చివర ఉన్న కూరగాయల తోటలను నాశనం చేయడం మొదలుపెట్టింది. దానిని చూసిన వాళ్ళు అది చాలా భయంకరంగా ఉందని చెప్పుకున్నారు. ఊరి ప్రజలందరూ భయపడిపోయారు. ఊరిలోని మగవాళ్లంతా పక్కనే ఉన్న పట్టణానికి సంతకు వెళ్లారు. దాంతో ఊళ్ళో ఆడవాళ్లు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. సీతరాముతో, కన్నా, అడవివైపు అస్సలు వెళ్లకు, అది ప్రమాదం అని చెప్పింది. కాని రాము ఒక రంగురంగుల సీతాకోక చిలుకను చూసి దాన్ని పట్టుకోవాలనే ఆశతో దాని వెంట పరిగెత్తాడు. ఆ సీతాకోక చిలుక ఎగురుతూ ఎగురుతూ అతన్ని అడవి అంచుకు తీసుకువెళ్ళింది. రాము ఆ ఆటలో అమ్మమాట మర్చిపోయాడు. అకస్మాత్తుగా పొదల చాటునుండి ఒక పెద్ద గుర్రుమనే శబ్దం వచ్చింది. ఆ భారీ అడవిపంది బయటకు వచ్చి దాని కళ్ళు రాము మీద నిలిచాయి. రాము భయంతో బిగుసుకుపోయాడు. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. రాము కనిపించకపోవడంతో సీత ఆందోళనగా అతని పేరు పిలుస్తూ వెతకడం మొదలుపెట్టింది. అడవి అంచున అడవి పందికి కొద్ది దూరంలో నిలబడి ఉన్న రామును చూసింది. ఆమె గుండె ఆగినంత పనైంది. కాని కొడుకుమీద ఉన్న ప్రేమ ఆమె భయాన్ని జయించింది. ఆమె అరవలేదు, పారిపోలేదు. వెంటనే చుట్టూ చూసింది. అక్కడ పడివున్న ఒక పెద్ద ఇత్తడి బిందె, ఒక కర్ర ఆమె కంటపడ్డాయి. ఆమె మెదడులో ఒక ఆలోచన మెరిసింది. సీత పరుగెత్తుకుంటూ వెళ్లి రాముకు, పందికి మధ్యలో నిలబడింది. తన చేతిలోని కర్రతో ఆ బిందెను బలంగా బాదడం మొదలుపెట్టింది. ఢాం ఢాం ఢాం. ఆ శబ్దానికి చెవులు చిల్లులు పడ్డాయి. ఆ భయంకరమైన శబ్దానికి ఎదురుగా భయపడకుండా నిలబడిన సీతను చూసి అడవి పంది కంగారుపడింది. అది ఒక అడుగు వెనక్కి వేసింది, తర్వాత మరొకటి. చివరికి అది భయంతో వెనుదిరిగి అడవిలోకి పారిపోయింది. సీత ధైర్యాన్ని ఊరంతా మెచ్చుకుంది. ఆమె తన కొడుకును కాపాడటమే కాకుండా ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ మనకు ఇష్టమైన వారికోసం పోరాడటమే అని అందరికీ చూపించింది. ఆ రోజు నుండి ఆమె వీరజనని సీతగా పేరు పొందింది.